గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? తమిళ చూసే వచ్చింటారు కదా. మనం సోదిలోకి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. అండ్ దీనివల్ల అయితే మనం ఫేస్ పైన పట్టిన ట్యాన్ అదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇది రెగ్యులర్గా అప్లై చేసుకుంటే స్కిన్ అనేది తెల్లగా వచ్చేస్తుంది. నేను ఇన్స్టాంట్గా 1 డేలో 2 డేలో వచ్చేస్తుందని అయితే ఈ వీడియోలో నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది రెగ్యులర్గా అప్లై చేసుకుంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి ఫేస్ పైన ఉన్న డార్క్ మార్క్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఫస్ట్ దీనికి మనకు కావాల్సిందంటే కొంచెం పచ్చి పాలు అనమాట. పచ్చి పాలు తీసుకున్నాను. నెక్స్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ బేసన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం మంచి పసుపు. నెక్స్ట్ ఈ పసుపు వల్ల ఏంటంటే మనకి ఫేస్లో ఉన్న అంత మురికంతా వెళ్ళిపోతుంది. బేసన్ వల్ల ఫేస్ క్లీన్ కావడానికి యూజ్ అవుతుంది. పాలు అయితే మంచి గ్లోని ఇస్తాయి గాయస్. అయితే వీటన్నిటి డెఫినెట్గా యూజ్ చేయండి. అన్నీ అయితే ఫ్రెష్ ఉండాలన్నమాట. మంచిగా నీట్గా కూడా ఉండాలి. దీనివల్ల మనకి ఫేస్కి అయితే ట్యాన్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ షుగర్, స్క్రబ్బింగ్ కోసము షుగరు. మీరు షుగర్ వల్ల ఏంటంటే మనకి ఫేస్ పైన మంచి జెల్ క్రియేట్ అయిపోతుంది. దానివల్ల మంచిగా మనం స్క్రబ్ చేసుకున్న కొద్దీ ఏమంటారు అవి ఉంటాయి కదా మురికి, అదంతా వెళ్ళిపోతుంది అనమాట స్క్రబ్బింగ్ వల్ల. దీన్నైతే ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు ఎంత అంటే ఫేస్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్కి ఎంత కావాలో అంత కలుపుకోండి. నేనైతే నా ఫేస్ నెక్కి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దానికి సరిపడంత కలిపేసుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్, దీనివల్ల మనకి ఫేస్ అనేది నీట్గా వస్తుంది. తప్పకుండా కంటిన్యూగా వీక్లీ 2-3 డేస్ అప్లై చేసుకోండి. మీకు వీలు ఉన్నప్పుడల్లా చేసుకుంటే డెఫినెట్గా ఈ పేస్ట్ వల్ల అయితే మీకు డెఫినెట్గా ఫేస్ అయితే నీట్గా వచ్చేస్తుంది గాయస్. ఇంకోటి టమాటో అనమాట. టమాటోని దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కట్ చేసి గైస్ ఇట్లా టమాటో దీంట్లో పిండేసినాం కదా. ఇప్పుడు పిండేసిన టమాటోని ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీంతో పిండి ఫస్ట్ మనం దీన్ని అప్లై చేసుకునే ముందు మన ఫేస్కి అయితే క్లీనప్ లాగా దీంతో స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ స్క్రబ్ చేసుకున్న తర్వాత చూపిస్తాం మీకు. ఈ విధంగా టమాటోతో స్క్రబ్ చేసుకోవాలి. లిప్స్కి కూడా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. ట్యాన్ అంతా అవుతుంది. స్క్రబ్ చేసుకున్నాక ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా స్క్రబ్ చేసుకోవాలి. నెక్కి కూడా నాకు ట్యాన్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఉండకపోయింది. ఎందుకు తర్వాత వస్తుంది ఎందుకంటే నాకు గోల్డ్ పడదు అనమాట. గోల్డ్ పడకపోవడం వల్ల ట్యాన్ వస్తుంది. అంతా స్క్రబ్ చేసిన తర్వాత మనకు బ్లాక్ ఇట్లా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసుకొని తర్వాత ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి డిఫరెన్స్. కలిగి ఉంటుంది టమాటా అంతా అంటే కొంచెం నెక్స్ట్ ఈ పీస్తో అయినా సరే లేదంటే మీకు కలిసి కాకపోతే కొంచెం మనకు ప్యాక్ అనేది తిక్కువ ఉండాలంటే కొంచెం బేసన్ ఎక్కువ వేసుకోండి, పాలు తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను అప్లై చేసుకుంటాను. ఈ స్క్రబ్ చేసిన టమాటోస్ ఉంటాయి కదా, దీంతోనే అప్లై చేసుకుని నీట్గా వస్తుంది. ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత చూపిస్తాను. గైస్ మనం ఇట్లా షుగర్ యాడ్ చేసినాం కదా, దానివల్ల కొంచెం ఇట్లా స్మూత్ ఇలా వస్తుంది. కొంచెం షుగర్ పార్టికల్స్ అట్లానే ఉంటుంది. అతను ఇట్లా స్క్రబ్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓల్డ్ డ్రెస్ అయితే తీసుకోండి. కొంచెం పాడవుతుంది అంటే ఇదేం మనకు కలర్ ఏమంటుంది కానీ పెట్టేస్తే పోతుంది. కానీ ఇట్లా మనకు ఫేషియల్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా స్క్రబ్బింగ్ చేస్తారు పై నుంచి కిందికి, ఆ విధంగా మనం ఇట్లా స్క్రబ్ చేసుకొని తర్వాత కొద్దిసేపు వదిలేయండి.
స్క్రబ్ చేసుకొని కొంచెం పొరేసిన తర్వాత ఇది ఎండిపోవాలన్నమాట. ఎండిపోయిన తర్వాత మళ్ళీ టమాటాతో ఇట్లా అనేసి మళ్ళీ వాష్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నా మొత్తం. ఇంకా స్క్రబ్బింగ్ అయిపోయింది. ఇది ఎండ వరకు ఉండాలి, మాట్లాడదు అని చూపిస్తాం. చూడండి ఎట్లుంది. ఇది ఎండే వరకు ఉంచాలన్నమాట. ఎండే వరకు ఉంచుతాం. తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. చూపిద్దాం మళ్ళీ ఒకసారి వెళ్తారు అని చెప్పిస్తున్నాను. మొత్తం ఎండిపోయింది గాయ్స్. ఇట్లా చూడండి, ఇగో ఎండిపోయింది. దీన్ని మనం దీంట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి సేమ్ ఫస్ట్ ఎట్లా అయిపోయింది అట్లా అయిపోతుంది అనమాట. తర్వాత వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ అయితే ఇక్కడ మండుతుంది కదా, టమాటా పెద్ద మనకు మండదు అనమాట. ఈ విధంగా మొత్తం తీసుకురావాలి. ఫేస్ ఏం కనిపిస్తుంది, ఫేస్ ఏం కనిపిస్తుంది అప్పుడు వేసిన టమాటా ఇలాగే ఒక ఫేస్ పైన నల్లమతి మాత్రం ఉన్నాయి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసిరా, మచ్చలు అయితే అట్లానే ఉన్నాయి. కానీ అంటే ఇవి ఎప్పటి నుంచో నేను పింపుల్స్ అయితే గిచ్చిన మచ్చలు అనమాట. అవి అట్లానే ఉన్నాయి. కానీ ఫేస్ అయితే ఫేర్గా అయింది అనమాట. ట్యాన్ అంతా పోయింది. అబ్జర్వ్ చేసిన కదా, ఒక ఫోటో తీసుకుంటా. కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందే రిజల్ట్ అయితే నేను చూపించాను అనమాట. ఎలాంటి ఏదో సంథింగ్ ఏదో చేస్తారు కదా, అలాంటివన్నీ నాతో ఏవి కాదనమాట. డైరెక్ట్ లైవ్లో చూపించాను. ఫేసు ఇది కొంచెం అయితే కొంచెం బ్లాక్ మచ్చలు ఏర్పడతాయి గైస్. బట్ మనకైతే ఫేస్ మీద ఉన్న ట్యాన్ అయితే పూర్తిగా పోయిందనమాట. అంతే, ఈ విధంగా ఫేర్నెస్ వచ్చింది. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్లో ఉన్న మరిన్న వీడియోలన్నీ చూసేయండి. ఇంకోటి ఇట్లా కొంచెం ఓల్డర్ డ్రెస్ తీసుకోండి, ఎందుకంటే అంటుతుంది, పిండుకోవచ్చులేండి. బట్ యూస్ఫుల్ టిప్ అనమాట, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బయట నుంచి వేలు పెట్టి ప్రోడక్ట్స్ కొని అదంతా చేసే కంటే వీక్లీ 2 days అంటే మంత్కి 4 weeks కాబట్టి 8 times ఇట్లా చేసుకున్నాం అనుకుంటే డెఫినెట్గా ఒక 2-3 monthsలో మన ఫేస్ అయితే ఆటోమేటిక్గా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, ఏం వాడుతున్నావు, నీ ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది అని. జనరల్గా ఇట్లనే కదా అడుగుతారు. అట్లా డెఫినెట్గా ఈ క్వశ్చన్ మాత్రం అడుగుతారు అనమాట. మనకు కావాల్సింది కూడా అదే కదా. అండ్ ఇంకొకటి, నాకు ఐబ్రోస్ అయితే పెరిగినాయి అనమాట. ఐబ్రోస్ తెప్పించుకోవాలి. నాకు అంత ఇంట్రెస్టే ఉండదు. బట్ ఇట్లా ఫేర్నెస్ నేను పట్టించుకోలేదు ఇన్ని రోజులు ఫేస్ గురించి. సో వీడియోస్ కోసమైనా మీకు చూపించాలన్న టిప్స్ కోసమైనా నేను ఫేస్ గురించి పట్టించుకుంటాను. మీతో పాటు నేను కూడా వైట్ అవుతాను అనమాట. ఇదనమాట బ్లాగ్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.